గోదారోళ్ళమండి మా మనుషులు మిన్నండి, మా మనసులు వెన్నండి. మా గోదావరి జిల్లాలో దొరికే మంచి మంచి ఫుడ్స్, పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, కాకినాడ గొట్టం కాజా, ఇలాంటివన్నీ మా ఏరియాలో ఎక్కడైనా దొరికేస్తూ ఉంటాయి. ఆ ప్రాంతానికి వెళ్ళక్కర్లేదన్నమాట. టెంపుల్కి వెళ్తే నాకు అక్కడ ప్లెయిన్ పూతరేకులు కనిపించాయి. మా తేజకు వచ్చేసరికి పూతరేకులు షుగర్వి ఇష్టం, అందులో డ్రై ఫ్రూట్స్ తగలకూడదు, అందుకని అన్నీ కలిపి పంచదారతో మిక్స్ చేసేసాను అనమాట. తర్వాత మా కోసం బెల్లం పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ తగిలేలా అనమాట. ఇలా నేను 2 టైప్స్ ఆఫ్ పూతరేకులు చేశాను. బెల్లం, ఒకటి పంచదార, 2 డ్రై ఫ్రూట్సే, కానీ ఒకటి తగిలేలా, ఒకటి పంటికి తగలకుండా అనమాట. ఇలా నేను మనం ఇంట్లోనే చేసుకునే నెయ్యితో, అప్పటికప్పుడు ఫ్రెష్గా కాచుకున్న నెయ్యితో, ఇలా పంచదార, డ్రై ఫ్రూట్స్ కలిపిన పొడితో ఇలా పూతరేకుని చుట్టుకున్నాను అనమాట. ఇలా మనం ఇంట్లోనే చేసుకునే నెయ్యితో, అప్పటికప్పుడు ఫ్రెష్గా కాచిన నెయ్యితో, షుగర్తో కానీ బెల్లంతో కానీ చేసుకుంటే ఆ టేస్టే వేరండి. బయట దొరికే వాటికన్నా కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం ఇంట్లో అప్పటికప్పుడు అన్నీ మనం నెయ్యితో సహా అన్నీ అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి. ఇది బెల్లంతో, ఇది నేను కాజు, బాదం ఇవన్నీ తగిలేలా చేశాను అనమాట. దేంట్లోనైనా యాలకులు అయితే వేయాలి. ఇక్కడ ప్రతి స్వీట్ షాప్లో కూడా పూతరేకులు దొరికేస్తూ ఉంటాయి, బెల్లంతో చేసినవి, పంచదారతో చేసినవి. కానీ పంచదార పూతరేకుల్లోనూ బెల్లం పూతరేకుల్లోనూ డ్రై ఫ్రూట్స్ కామన్ అనమాట. అలా డ్రై ఫ్రూట్స్ తగలడం తేజకి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. డ్రై ఫ్రూట్స్ వేయబడకుండా. సబ్స్క్రైబ్.